హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందు వీడియోస్లో మీరు అడిగినట్టుగా హెయిర్ కేర్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాను. నా హెయిర్ డొనేట్ చేసిన తర్వాత నాకు హెయిర్ కాన్షియస్ బాగా పెరిగింది. సెకండ్ టైం డొనేట్ చేయాలంటే నా హెయిర్ ఇంకా లెంతీగా పెరగాలి, దట్టు ఇన్ హెల్దీ వే. కాబట్టి నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, న్యూట్రిషన్ వైజ్ ఏమేమి తింటున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ రెడీ. ఈ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సాటినిక్ స్కాల్ప్ టానిక్. టానిక్ అనగానే ఇది తాగేది కాదు, హెయిర్ సీరం లాగా మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఎవ్రీ నైట్ నేను దీన్ని అప్లై చేసుకుంటాను అండ్ దీని అరోమా చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ నాన్ స్టిక్కీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి షాంపూ. నేను ఫ్యాకల్టీగా వర్క్ చేయటం వల్ల ఆ చాక్ పౌడర్ అన్నది నా స్కాల్ప్ పైన పడి డాండ్రఫ్ వచ్చింది, కాబట్టి నేను యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎంచుకున్నా. దిస్ వర్క్స్ ది బెస్ట్. లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ మాస్క్. సింపుల్గా చెప్పాలంటే కండిషనర్ లాగా బయట పొల్యూషన్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే ఎవ్రీ నైట్ నా రొటీన్ చెప్తాను. నైట్ పడుకునే ముందు ఇలా దువ్వెంతో చిక్కంతా తీసేసుకొని నీట్గా పాపిళ్ళని అయితే సెట్ చేసుకుంటున్నా. సో ఈ పాపిటి మీద నేను ముందే చూపించిన స్కాల్ప్ టానిక్ హెయిర్ సీరమ్ని అయితే అప్లై చేసుకుంటాను అనమాట. ఫ్రంట్ ఏరియాస్ కొంచెం థిన్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే అప్లై చేసుకుంటాము. ఇలా స్కాల్ప్ అంతటా మనకు ఎంత థిక్నెస్ కావాలి అన్న దాన్ని బట్టి మనం అప్లై చేస్తూ పోవాలి. సో నేను 4 పాపిళ్ళు ఇలా తీస్తూ మొత్తం ఆ 4 పోర్షన్స్ పైన స్కాల్ప్ టానిక్ని అప్లై చేసి నీట్గా మన 4 ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, వాటితో మసాజ్ చేస్తాను. సో ఎంత మసాజ్ చేసుకుంటే అంత డీప్గా ఆ స్కాల్ప్ టానిక్ అనేది అప్లై అవుతుంది అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అయితే ప్రమోట్ చేస్తామన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫింగర్ టిప్స్ మాత్రమే యూస్ చేయండి, ఓవరాల్గా చేయి పెట్టి రబ్ చేయకూడదు. ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయటం వల్ల కొన్ని పోర్స్ అన్నవి యాక్టివ్ అవుతాయి. ఇలా ఎక్స్టర్నల్గా అప్లై చేసే ప్రోడక్ట్సే కాకుండా న్యూట్రిషన్ వైజ్ కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి. అంటే తింటున్న ఫుడ్స్లో పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవటం వల్ల హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సప్లై జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత దువ్వెన పెట్టకుండా ఇలా ఫింగర్ టిప్స్తో బాగా కుమ్ చేసుకోవటం వల్ల సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ నా చేతులకి అసలు స్టిక్కీగా లేదు అండ్ ఆయిలీగా కూడా అనిపించటం లేదు. సో మొత్తం అలా దువ్వుకున్న తర్వాత నేనైతే చిన్న రబ్బర్ బ్యాండ్తో నా హెయిర్ని అలా టై చేసి ఓవర్ నైట్ అలా వదిలేసుకొనే పడుకుంటాను. లెంత్ హెయిర్ ఉన్న వాళ్ళు అల్లేసుకొని పడుకోవచ్చు అండ్ ఇది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి స్టిక్కీగా ఉండదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకుంటాను. ఈ 3 ప్రోడక్ట్స్ అయితే హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అండ్ ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ సింగిల్ పర్సన్కి అయితే 2 to 3 months వస్తాయి, కాబట్టి వర్తీ పర్చేస్ అని చెప్పొచ్చు అండ్ హైలీ రికమెండెడ్. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అని అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ని అయితే కాంటాక్ట్ చేసి హెయిర్ కేర్ అని ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సో దట్ ఈ 3 ప్రోడక్ట్స్ని ఆర్డర్ అయితే చేయగలుగుతారు విత్ ఎంఆర్పి కంటే డిస్కౌంటెడ్ ప్రైజెస్లో. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నీడెడ్ పీపుల్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.